సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం 330 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మండల రెవెన్యూ అధికారులు అందిస్తున్నారని తెలిపారు. ఈసారి మీతో సమావేశం కావడానికే నేను చెక్కుల పంపిణీ చేయడానికి కార్యక్రమం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో అని 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పూర్తి చేశామని, సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ 5 నుండి 10 లక్షల వరకు పెంచుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఉస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ బంకచంద్రు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. 350 చెక్కులు వచ్చినప్పుడు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి నేను మీ అందరికి ఇచ్చి కలిసి మీ అందరికి శుభాకాంక్షలు చెప్పాలి. ఈ కార్యక్రమం మీ అందరికి ఒక పూట పండుగ పూట అవకాశం తీసుకొని మీ అందరికి భోజనం పెట్టి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రమ్మన్నా. మీ అందరికీ నా శుభాకాంక్షలు. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తా ఉన్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపల ఉన్న వాళ్ళకు చేసినాం. సన్నవట్లకు 500 రూపాయలు ఇస్తా ఉన్నాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచినాం. ఇందిరమ్మ సర్వే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటుగా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. రైతు భరోసా పేరు మీద గతంలో ఎకరాకు 10,000 ఉంటే ఎకరానికి 12,000 ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. మిగిలిన 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను కూడా మేము చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. కానీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, గల్లాగురికి చూస్తే ఇంత మొత్తం ఖాళీ చేసి లోపలికి పొక్క ఉన్నదని మేము అనుకోలేదు. గల్లాగురికి చూడగానే ఇబ్బంది అయింది. అయినా కూడా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు, శాసనసభ్యులు కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం. ఇవాళ అక్కా చెల్లెలు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తారు. బస్సులు కొద్దిగా సరిపోతలేవంటే అదే అక్కా చెల్లెల మహిళా సంఘాల నుంచి ఈ రాష్ట్రంలో 600 బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమం తీసుకున్నాం. రైతులకు సంబంధించి భరోసా పేరు మీద గుట్టలకు, చెట్లకు, చెరువులకు, లేఅవుట్లకు ఇస్తా ఉన్నారనే విమర్శ ప్రజల్లో ఉన్నప్పుడు భూమి చేసుకునే యోగ్యమైన వ్యవసాయం చేయడానికి పనికొచ్చి పంట వేయకపోయినా నిన్నవరు చాలా స్పష్టంగా చెప్పినాం. పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ పంట వేయకపోయినా పంట వేసుకునే వాళ్ళందరికీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 6,000 రూపాయల చొప్పున నిర్ణయం చేసినాం.